మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు బాగాలేడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు. మరి ఏ గ్రహాలు కూడా బాగాలేవు మిథున రాశికి. మరి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మిగతా 8 గ్రహాలకు కూడా జపాలు చేయించుకొని హోమం చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం మంచిది. శివ దర్శనం చేసుకోవడం మంచిది. మారేడు దళాలతో పూజ ఈశ్వరుడికి చేస్తే మంచిది. తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వేస్తే పిపీలిక సమారాధన అంటారు. ఇది చేస్తే మంచిది. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు లక్ష్మీ పూజ ఈశ్వరాభిషేకం చేసుకోండి. తర్వాత 9 గ్రహాలకు కూడా జపం చేయించుకొని హోమం చేయించుకొని దానాలు ఇవ్వండి. ఈ మిథున రాశి వాళ్ళు శనికి 19,000 జపం చేయించాలి. రాహుకి 18,000 జపం చేయించాలి. రవికి 7,000 జపం చేయించాలి. కుజుడికి 7,000 జపం చేయించాలి. గురువుకు 16,000 జపం చేయించాలి. బుధుడికి 17,000 జపం చేయించాలి. కేతువుకి 7,000 జపం చేయించాలి. శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రాహుకి మినుగులు దానం ఇవ్వాలి. గురువుకి శనగలు దానం ఇవ్వాలి. కుజుడికి కందులు దానం ఇవ్వాలి. రవికి గోధుమలు దానం ఇవ్వాలి. బుధుడికి పెసలు దానం ఇవ్వాలి. కేతువుకి ఉలవలు దానం ఇవ్వాలి. ఇట్లా చేయటమే కాకుండా మీ ఇష్టదైవం కులదైవం అంటారు. నీ ఇష్టదైవం వేరు, కులదైవం వేరు. ఇంట్లో మీ కులస్తులంతా కూడా పూజించే దేవుడు ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుని పూజించాలి. తర్వాత కులదైవం కాక ఇష్టదైవం. ఒకళ్ళు రాముని పూజిస్తారు, ఒకళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఇట్లా ఇష్టదైవాన్ని పూజించాలి. పైన ఈ రాశివాళ్ళు ప్రత్యేకించి ఏంటంటే అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదును అమ్మవారిగా దలచి ఆమెకి పసుపు కుంకుమ పూలు చీర రవిక ఇట్లాంటివి పెట్టడం చాలా మంచిది. ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా మట్టి నేల లేకపోతే పుట్ట నేల దగ్గర బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి. అట్లా వేసినట్లయితే పిపీలిక సమారాధన అంటారు. అట్లా చేసినట్లయితే మీకు చాలా మంచిది. అదే కాకుండా శనగలు ప్రసాదం చేసి గుళ్ళల్లో సాయిబాబా కూడా అట్లాంటి చోట్ల గుగ్గిళ్ళు చేసి పెడితే అందరూ తింటారు. అట్లా తీసుకెళ్ళి ప్రసాదం పెట్టండి. జాతర అయితే అన్నదానం చేయండి. ఇట్లాంటివి చేస్తే మీ జాతకం అంతా అనే విధాలా బాగుంటుంది. స్వస్తి.